మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన రాజయ్యను కొడుకు సిద్ధార్థ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుని తన తల్లిని తరచూ వేధిస్తూ ఉండటంతో ఈ హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు సిద్ధార్థ్ పిఎస్లో కూడా లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజయ్యను కొడుకు సిద్ధార్థ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. వివాహేతర సంబంధాన్ని పెట్టుకుని తన తల్లిని తరచూ వేధిస్తూ ఉండటంతో ఈ హత్య చేశాడని పోలీసులు వివరాలు వెల్లడించాడు. హత్య అనంతరం నిందితుడు సిద్ధార్థ్ పిఎస్లో లొంగిపోయాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.